యోబు గ్రంథము 14వ అధ్యాయము చిన్న మాట మనం చూద్దాం. మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు చదువు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందిను. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనపడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగును ఎవడును పుట్టనేరడు. నరులు ఆయుష్కాలం పరిమితి కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించచాలని భయప్రమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యోబు గ్రంథంలో 14వ అధ్యాయము అనేటప్పటికీ చాలా సంగతులు గుర్తొస్తూ ఉంటాయి. నిజానికి ఈ గ్రంథంలో చనిపోయిన వారి గురించి ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. అందులోని ఒక శ్రేష్టమైన మాట ప్రభువుని గురించి పలికాడు. ఆ 4వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, పాప సహితుల్లో నుంచి పాపరహితులు పుట్టగలిగితే ఎంత మేలు. అలాగూ ఎవడను పుట్టనేరడు. అది ఒక యేసుప్రభువు మాత్రమే సాధ్యం. పాపము లేని వాడిగా పుట్టాడు. ఇది ఎక్కువగా అనేక సంఘాల్లో అనేక మందికి క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఒక గొప్ప చాలా విషయాలు ఆ ఒక్క వచనంలో యేసుప్రభు కోసం మనం చెప్పడానికి అసలు ఇది సరిపోదు. ఈ సమయం కాదు కదా, ఇలాంటి ఎన్ని దినాలైనా మనకు చాలు ఆ ఒక్క వచనం. అయితే ప్రియులారా, ఇక్కడ 4వ వచనంలో చెప్తున్న మాట, నరుల యొక్క ఆయుష్ పరిమితము కలదు. నరుల యొక్క ఆయుష్ పరిమితము కలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఈ మాట మనం 139వ కీర్తన 16వ వచనంలో చూస్తే, నియమింపబడిన దినములన్నిటి ఒకటైనా కాకమునిపే నా కన్నులు నిన్ను చూశాయి. నీ దినములన్నీ కూడా గ్రంథములో లిఖించాడు. ఇంకంతే. దేవుడు తీర్మానము, దేవుని యొక్క నిర్ణయము చాలా గొప్పగా ఉంటుంది. ప్రసంగి భక్తుడు కూడా అదే చెప్తాడు. ప్రసంగి జ్ఞానైన ప్రసంగి చెప్తాడు, నరుడు యొక్క బ్రతుకు చాలా ఆయాస్కరంగా ఉంటుందట. ఇక్కడ యోబు అదే చెప్పాడు. ఆ కింద వచ్చిన మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నరుడు ఎలాంటి వారంటే భూమి మీద ఉన్నప్పుడు కూలివారట. ఎలాంటి వారు? ఈ భూమి మీదకి వచ్చింది కూలివారిగానే వచ్చారు. మనకంటే ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఈ భూమి మీదకి మనం పంపించినప్పుడు మనం కూలి చేసుకునే బతకాలి. ఒకరోజు ఖచ్చితంగా ఆయన దగ్గరికి చేరవలసిన వారు. కాబట్టి ఇందులో పెద్ద చిన్న లేదు ప్రవక్త, బోధకుడా, సేవకుడా, విశ్వాస తారతమ్యాలు ఏమీ లేవు. సాగు పుట్టకలకు తారతమ్యాలు ఏమీ లేవు. జన్మ పాపము, కర్మ పాపం అంట. ఇవి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆ జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. కానీ జన్మ పాపాన్ని మోసింది ఆయనే, కర్మ పాపాన్ని మోసింది కూడా ఆయనే. కానీ ఆ జన్మ పాపము, ఆ కర్మ పాపము కూడా మన మీద మనమే మోసం. జన్మ పాపము ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని నీ దినములన్నీ ఆయాస్కరమే. జ్ఞానాన్ని సొలొమోను అంటాడు, నా ఎంతో ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉందేమో చూడు. దేవుడిని చూడమంటున్నాడు. ఆయాసమే దుఃఖము అని వాక్యం చెప్తుంది. నీ దినమును ఆయాసమే దుఃఖము 90వ కీర్తనలో చెప్తాడు. నీ కాల పరిమిత, నువ్వెన్ని సంవత్సరాల బ్రతకాలని ఉంటుంది, అంత దుఃఖమే.
వేదనే, బాధే, నెమ్మది ఉండదండి. మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు. ఎక్కడో ఈరోజు ప్రశాంతంగా ఆ పిల్లలు కుటుంబం అంతా కలిసి ఉండాలనుకుంటాం, కానీ జరగదు. దేవుని చిత్తమే జరుగుతుంది. మనం ఏమనుకుంటుంటే చక్కగా అందరం చక్కగా కూర్చొని ప్రభు వాక్యం వింటుంటే వచ్చాడు దుష్టుడు అంటాడు. దుష్టుడు కాదండి అక్కడ. వాడు అసలు మన జోలికే రాడు. రక్షణ పొందిన వాడి జోలికి దుష్టుడు ఎప్పుడు రాడు. ప్రార్థన చేసేవాడి జోలికి ఎప్పుడు దుష్టుడు రాడు. శ్రమ వస్తుందంటే నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు, అది నీకు మేలుగా మార్చబడుతుంది అంతే. మరి ఇంత చక్కగా ఉన్న కుటుంబంలో మరి ఏదైనా చిన్న కలవరం వస్తుంది అంటే ఆ కలవరం తీసుకొచ్చిన ఒక వ్యక్తి వల్ల ఆ వ్యక్తికి మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ వేదనే. ఒక్కను బట్టి కుటుంబం అంతా కురిగిపోతుంది. అది కుమారుని పెట్టైనా, ఆ కుటుంబం కుమార్తె పెట్టైనా, నాకు భార్యని బట్టైనా, నాకు భర్తను బట్టైనా, నా తండ్రి బట్టైనా, తల్లిని బట్టైనా, ఎవరిని బట్టైనా కురిగిపోతా. ఒక్క చిన్న విషయం అది కూడా ఓర్చుకోనండి, అది కూడా సహించుకోనండి, అది కూడా జీర్ణించుకోనండి. మానవ నైజం, మానవుల యొక్క పుట్టికది. సంతోషంగా గడపడానికి మానవుడు ఇష్టపడ్డం ఒకళ్ళు అనుకుంటానేమో, కానీ అది జరగదు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ప్రియులారా, నిత్యము మేలు నందుతూ బ్రతకగోరేవాడు ఎవరైనా. అసలు ఏం చెప్తాం మన జీవితంలో, మన బ్రతుకులు ఏం చెప్తాం? నేను ఎంతో సంతోషంగా ఉన్నానయ్యా, ఎంత ఆనందంగా ఉన్నాను. ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? ప్రభుని స్తుతించినప్పుడే సంతోషిస్తాం, వాక్యములు ఆనందించినప్పుడే సంతోషిస్తాం, సంఖ్యములు అలా కూడుకొని అందరితో కలిసి ఉన్నప్పుడే సంతోషిస్తాం. ఈ గమని దాడు నీ మనస్సు, నీ ముఖము, నీ యొక్క ఆలోచన అన్ని క్షణంలో మారిపోతాయి. అయిపోయింది నీ సంతోషం. ఆయన పాదాల దగ్గర నుంచి నువ్వు బయటికి వెళ్తే నీ సంతోషం ఏమి ఎందుకుంటుందో తెలుసా? నీకు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలో ఆ గమని దాటగలే గుర్తొచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నంతసేపు, ఈ సహవాసంలో ఉన్నంతసేపు, ఈ సంఘంలో ఉన్నంతసేపు, ఈ దాసులు చెప్తున్న వాక్యం ఉన్నంతసేపు, ఇక్కడ ఉన్న సహోదరుల మధ్య ఉన్నంతసేపు, ఆ వాక్యం మీద మనసు పెట్టినంతసేపు, వారితో కలిసి ప్రార్థన చేసినంతసేపు, వారితో కలిసి దేవుని స్తుతించినంతసేపు, వారితో కలిసి దేవుని సన్నిధిలో ఆయన సేవ వేడుకున్నంతసేపు, నీ కష్టం, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన, నీ సమస్యలన్నీ ఆయన దగ్గర వెళ్ళబుచ్చుకున్నంతసేపు కూడా బయట ఉన్నది ఏది నీ తలలో రాదు. దేవునికి స్తోత్రం. ఏది రాదు. కేవలం దేవుడు మాత్రమే నీకు కనబడతాడు, నీలో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటాడు. ఇద్దరు ఏకమైపోతారు. దేవుడు విశ్వాసి, భక్తుడు, దేవుడు ఏకమైపోతారు. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఏం చెప్తుందో అవన్నీ పట్టించుకోరు. కానీ ఆ గవిని దాటితే మొదలవుతాయి. రేపు గురించి ఏంటి? ఈరోజు పని లేదు, రేపు ఎలా గడుస్తుంది, రేపు పని ఉండదు, ఎవరు పిలుస్తారు, ఎట్లా? అందుకే వాక్యం చెప్పుకుంటూ వెళ్తే చాలా సంగతులు గుర్తొస్తుంది. కొంతమంది పనులంట ఆ వీధిలోకి వచ్చి నిలబడ్డారట. సువార్తలో చెప్తాడు ప్రభు. కొంతమంది పని లేక అక్కడ నిలబడితే ఆ యజమానుడు వెళ్ళి నా తోటలో పనులు చేయడానికి వస్తారు. ఎవరు పిలుస్తారని అక్కడ నిలబడ్డారు. మీకు అర్థం అవ్వాలంటే మనం మసీద్ సెంటర్కి వెళ్ళి నిలబడితే మీకు అర్థం అవుతుంది. పక్కన ఉన్న అందరూ పని కోసం ఎదురుతారు. ఆ మసీద్ సెంటర్, ఆ రాడ్లు ఉన్న రోడ్డు, అది కృష్ణపేటకి వెళ్ళే రోడ్లో అందరూ అక్కడ చాలామంది మగవాళ్ళు ఉంటారు. ఏంటంటే ఎవరు పనికి పిలుస్తారని నిలబడతారు. అది ప్లేసు అలాగే అక్కడికే వస్తారు. అక్కడ పనులు దొరుకుతారు, ఇల్లు సామాన్లు మోసేవాళ్ళు దొరుకుతారు, మోటార్లు మోసేవాళ్ళు దొరుకుతారు, ఈ ఇంటి సామాన్లు శారదీస్ వాళ్ళు దొరుకుతారు. ఆ స్థలానికే వస్తారు. ఇంకెక్కడ బస్ స్టాండ్ దగ్గర కానీ, లేకపోతే సిఎన్ఆర్ దగ్గర కానీ, సిఎంఆర్ దగ్గర కానీ, ఏ పరిచయ ప్రాంతాల్లో ఎక్కడ దొరకదు, అక్కడ ఏ దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ఇంకెక్కడ ఉండరు. మీరు ఏ రోడ్లో చూడండి, ఎక్కడ దొరకదు మనుషులు. అక్కడికి వెళ్ళి ఒక్కడున్నా బాబు మనం ఎంతమంది కావాలి మాట్లాడుతుంటే 100 మంది వచ్చేది అక్కడికి. దేవుని స్తోత్రం. అలాగే యేసుప్రభు వారు, యజమానులు యేసుప్రభు వారు అక్కడ ఆ వీధిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి
చాలా మంది ఉంటారు పని కొరకు అక్కడ వెయిట్ చేస్తారు, ఎవరన్నా పిలుస్తారేమో అని. పని లేదా, నా తోటలో పని చేస్తూ వచ్చాను, ఎంత ఇంత వడంబడి చేసుకుంటాను. 1 దినారక 2 దినార్లకో 100 రూపాయలకు 200కు దేవుడికి స్తోత్రం. ఆ పని కొరకు అక్కడికి వెళ్తారు. నీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఒక తీర్మానం, ఒక నియమం, ఒక ప్రశ్న. ఈ పని లేకపోతే ఈ రోజు నువ్వు బ్రతకలేవు, రేపు నువ్వు బ్రతకలేవు. నీ కొరకే పని. దేవుని స్తోత్రం. ఎవరి కొరకు కాదు. నువ్వు ఏ పని కొరకైతే నువ్వు వెయిట్ చేస్తూ ఆ పనిని, ఆ కూలికి వెళ్తున్నావో, ఆ కూలి పని దేనికంటే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా ఆ పని కల్పించేది దేవుడు. అందుకే నరులు కూలివారట. దేవుని స్తోత్రం. కూలివారు వలె తమ నియమింపబడిన పనిని వారు ముగించుటకు వారు విశ్రమ నొందినట్లు వారి వైపు చూడక ఉండము. దేవుని స్తోత్రం. వాక్యం నేను చెప్పేది కాదు. ఈరోజు మనం అందరం యాత్రికులు, అందరం వెళ్ళవలసిన వాళ్ళమే. కూలి పనికి వచ్చాం, ఇక్కడ మనం బ్రతకడానికి వచ్చాం. మనం అంటాం చూసారా, ఆ పదం నాకు సాధారణంగా రాదు. చాలామంది అంటుంటారు వలస వెళ్ళిపోయారంట, వలస వచ్చారు, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి వలస వచ్చారంట. మనం పరలోకం నుంచి వలస వచ్చాము. దేవునికి స్తోత్రం. మనం యాత్రకు ఒకరోజు అందరం వెళ్ళిపోవాలి. కాకపోతే బంధాలు, బహుబంధాలు, వాటి విలువలు తెలుసుకున్న వారికి ఆ విలువను పోగొట్టుకోలేరు, మళ్ళా రాదు. జన్మ ఒక్కసారే. మీరు ఎవరి మాట నమ్మొద్దు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది జన్మ అనేది ఒకే ఒక జన్మ. అది క్రీస్తు యేసు యొక్క పూర్వకులు ఉంటే నరు యొక్క జన్మ. ఇంకొక జన్మ మనకు లేదు. మన పూర్వకులు చెప్పేవారు మనకు జన్మ ఉంటే, మనకు జన్మ అనేది లేదు. అసలు ఆలోచన తీసేది. దేవుని స్తోత్రం. ఒకే ఒక జన్మ, అది యేసు క్రీస్తు ప్రభువారు ఆయుష్కారములు ఇచ్చినటువంటి జన్మ. ఇక మళ్ళా జన్మ. అందుకే అంటాను, చిన్న జీవితం. నాకు చూడాలి చిన్న జీవితం బిడ్డ, చిన్న జీవితం, చాలా చిన్నది. ఒకే ఒక జన్మ, అది క్రీస్తు పోలికలో ఉన్న జన్మ. చిన్న జీవితం అందంగా అలంకరించుకోవటానికి, చక్కగా ఈ భూమి మీద మనకిచ్చిన ఆ కొద్ది దినాలు బ్రతకటానికి. నువ్వెవరి మీద ఆధారపడకూడదు, నువ్వెవరిని ఆనుకోకూడదు. దేవుడు నేను పిలిచింది నీవు కష్టపడి నీ చెమటను నేలను సిందించి ఈ నేలను పండించగలగాలి అనడం లేదా? నీ భార్యను పెంచాలి. ఎన్నాళ్ళు ఒరుగుచున్న గోడ మీద పడతాం. ఆ గోడ ఎప్పటికప్పుడు మరి ఆ రోజు అప్పుడు నీకు పెట్టేవాడు ఆహారం, ఆ రోజు అప్పుడు నీకు అందించేవారు. అందుకని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం కొరకే ప్రభు అంటున్నాడు, నిన్ను కూలివానికి లోకానికి పంపించాడు. నువ్వు బ్రతకడం కోసం ఇద్దరిని చల్లపరిచాడు కనుక వారిద్దరు కలిగిన సంతానాన్ని పోషించడం కొరకు వారిద్దరూ కూలివారే. వారు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు కూడా, పెరిగి వాళ్ళ వయస్సు వచ్చాక వారు కూడా కూలివారే. వారు ఒక ఇంటికి యజమానులే, వారు కుటుంబానికి యజమానురాలే. దేవునికి స్తోత్రం. అందరినీ కూలివారనే. నరులకు ఆయుష్య పరిమితం, నరులకు ఆయుష్య దినాలు పరిమితము మనకు అర్థం కావట్లేదు. మీరు దినాలు చూడండి, మన ఒంట్లో ఉన్న శక్తి తగ్గుతూ ఉంటుంది, బలం తగ్గుతూ ఉంటుంది, సౌందర్యం తగ్గుతూ ఉంటుంది, మన శరీరం ముడతలు పడుతుంది, మనం మాత్రం మేకప్లు వేస్తూ ఉంటాం. ఎన్ని మేకప్లు వేసినా దేవుడు ఇచ్చినట్టు ఇబ్బంది